రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. 3వ మాట, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనని యెడల దీని వలనే ఆయన ఎరిగున్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు, వాళ్ళలో సత్యము లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవుని యొక్క వాక్యం మనం ఇంట్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాతండ్రి, మిమ్మల్ని గురించిన జ్ఞానములో, మిమ్మల్ని గురించిన అవగాహనలో, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానములో, అవగాహనలో మేము ఎదగాలని మీ పరిశుద్ధాత్ముని మాకు తోడుగా, సంచకరువుగా, ఆదరణకర్తగా, సర్వ సత్యములోకి నడిపించే సత్య స్వరూపి అయిన ఆత్మగా మీరు మాకు అనుగ్రహించి ప్రతిదినము ఏదో ఒక రకంగా మమ్మల్ని పురుకొలుపుతూ మీ పరిశుద్ధతలో, మీ జ్ఞానములో అభివృద్ధి పొందడానికి మీరు మాకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరొకసారి మీ యొద్దకు మా హృదయాలను, మా మనసులను ఎత్తి ప్రార్థిస్తున్నాము. మీ వాక్యంలో ఉన్న విలువైన విషయాలను మేము గ్రహించుటకు కావలసిన శక్తి, జ్ఞానము, ఆలోచన మాకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం అనేది సత్యము. నేను మరీ పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇది కేవలము సమయ కాలయాపన కొరకు, ఏదో సమయ సందర్భాన్ని బట్టి చెప్పడం అని కాదు, కానీ దేవుని బిడ్డలు, దేవుని సంబంధులు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడిన వారి యొక్క పరిపూర్ణతకు, వాళ్ళు ఆత్మీయతల అభివృద్ధి పొందటానికి, యేసుక్రీస్తు యొక్క అవగాహన, రక్షణ, మారు మనసు అని తెలవలేని వారికి తెలుసుకొని ఆత్మీయతల అభివృద్ధి పొందడానికి దేవుని వాక్యం అనేది తోడ్పడుతుంది, ఆలోచింపజేస్తుంది. దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఈ మొదటి యోహాను రాసిన పత్రికలో, యోహాను రాసిన మొదటి పత్రికలో క్రైస్తవ జీవితం అనేది, దేవుని సంబంధులైన వారు ఏ విధంగా ఉండాలనేది, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, ఎక్కడ కూడా మోసపోకుండా, ఎక్కడ కూడా ఎటు పడితే అటు గాలికి కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా, సత్య సంబంధమైన, ఆత్మ సంబంధమైన, నిజమైన రక్షణ, మారు మనసు కలిగిన బిడ్డలుగా ఎదగడం ఎలా అనే సంగతి ఈ యొక్క యోహాను రాసిన పత్రికలో మనం చూస్తాము. మనం ఆలోచించినట్లయితే గత పోయిన వారాల్లో మొదటి అధ్యాయంలో ఏ విధంగా వాళ్ళు దేవుని యందు సంబంధులు కలిగి ఉండాలి, మొదటి అధ్యాయంలో 2 విషయాలు ప్రాక్టికల్గా మెయిన్గా డీల్ చేశాడు. ఒకటి సిద్ధాంతపరమైంది, డాక్ట్రినల్గా. రెండవది ప్రాక్టికల్గా. దాన్ని ఏమంటారంటే, ఇంకో విధంగా చెప్పాలంటే ప్రవర్తనలో ఏ విధంగా ఉండాలి. నువ్వు నమ్ముతున్నావు సిద్ధాంతాలను, యేసుక్రీస్తు దేవుడని, ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన మాత్రమే రక్షణ, మారు మనసు ఇవ్వగలడని నమ్ముతున్నావు. కానీ రియాలిటీకి వచ్చేసరికి నువ్వు నమ్మినట్టుగా నీ జీవితంలో కనిపిస్తున్నదా? అది దేవుని యొక్క వాక్యం ద్వారా సరిచేసుకునే అవకాశము. ఒకవేళ పడిపోతే, ఒకవేళ ఆత్మ సంబంధమైన విషయాల పట్ల వెనకబడిపోతే, 9వ వచనంలో చాలా చక్కగా ఉంది. మనము మన పాపంలో ఒప్పుకొని యెడల ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, నమ్మదగిన వాడు కాబట్టి మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తాడని. 2వ అధ్యాయంలో ఇంకా కొంచెం క్లోజ్గా దేవుని పిల్లలుగా రిలేషన్షిప్ మార్చి, సంబంధాన్ని మార్చి ఆయన ప్రారంభిస్తున్నాడు. పోయిన వారంలో చూసాము. నా చిన్నపిల్లలారా అని ఒక మంచి సంబంధాన్ని నెలకొల్పి, మీరు పాపం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మీకు రాస్తున్నానని. ఒకవేళ అనుకోకుండా పాపంలో పడిపోతే, పాపం అనగా మీరు గమనించండి, ఏదో నరహత్య, వ్యభిచారము, దొంగతనము, దౌర్జన్యము, మోసం చేయడము, పెద్ద పెద్ద స్కీములు నడపడము, అదొకటి మాత్రమే పాపది కాదు. దేవుని ఆజ్ఞను మీరడం పాపము. ఆజ్ఞను మీరడం అంటే ఏంది తర్వాత 3వ వచనంలో చూద్దాము. మీరు పాపము చేయకుండానట్లు, ఏ విషయంలో కూడా తప్పిపోకుండానట్లు, ఏ విషయంలో దేవుని యొక్క స్టాండర్డ్కు
తగ్గి మీ జీవితాల్లో మీరు ప్రవర్తించకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ తప్పిపోతే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మీకున్నాడు. ఆయన మీ నిమిత్తము తండ్రి దగ్గర విజ్ఞాపన చేయటానికి, మిమ్మల్ని ఆయనతో సరైన సంబంధంలో మరొకసారి రెస్టోర్ చేయడానికి, మరొకసారి పునరుద్ధరించడానికి ఆయన ఉన్నాడు. ఆయన కేవలము ఉత్తరవాది మాత్రమే కాదు, ఆయన శాంతపరుడు. ఆయన మాత్రమే ప్రాయశ్చిత్త బలిగా అర్పించబడినవాడు. ఆయన ఒక్కడు మాత్రమే అన్ని విధాల అర్హతలు కలిగిన ప్రభువు. ఆయన ప్రాణ త్యాగము చేయడం ద్వారా తండ్రి అనే దేవునితో మిమ్మల్ని శాంతపరిచాడు. మనల్ని మాత్రమే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఈ యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ మారు మనసు పొంది పరలోక రాజ్యంలో చేరుతారని కాదు దాని ఉద్దేశం. ఎంతమంది అయితే పరలోకంలో పోతారో అంతమందే పోతారు. మిగతా వాళ్ళు ఏడికి పోతారంటే నరకానికి పోతారు. దేవుడు అలా నిర్ణయించాడంటే అవును నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాడంటే ఆయన సంకల్పంలో ఆ విధంగా ఉంది. మరి ఎవరు పోతారంటే విని మారు మనస్సు పొందిన వాళ్ళు వెళ్తారు. మారు మనస్సు రక్షణ గురించి అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తారు. మారు మనస్సు పొందడం అంటే, వినడం అంటే బాప్తిసం తీసుకోవడం కాదు, ప్రభు వల్ల తీసుకోవడం కాదు, ఆదివారం వచ్చి ఏదో గంట సేపు 2 గంటల సేపు గడిపోవడం కాదు. జీవన విధానంలో, రక్షణ మారు మనసు పొందిన విధానంలో మనుషులు కనబడినప్పుడు అది దేవుడు అంగీకరించి దేవుని బిడ్డగా కన్ఫర్మ్ చేస్తాడు. లోకంలో ఉన్న వారందరికీ వాక్యంలో చూస్తే మన కొరకు శాంతపరుడే మాత్రమే కాదు కానీ, శాంతిపరచువాడు మాత్రమే కాదు కానీ, సర్వలోకం అనే మాట మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారని కాదు దాని ఉద్దేశం. దానికి ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యం అనేది, రక్షణ మారు మనసు అనేది రక్షింపబడే వ్యక్తులు ప్రతి దేశంలో, ప్రతి జాతిలో, ప్రతి ప్రాంతంలో, ప్రపంచ నలుమూలల ఆయన చేత ఎన్నుకొనబడిన వారు ఉన్నారు. వారు దేవుని యొక్క రక్షణను, మారు మనస్సును, దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారనే సంగతిని ఈ మాట ద్వారా గుర్తు చేస్తున్నాడు. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మాట్లాడుతున్న విషయాలను మనం గమనిస్తే ముఖ్యంగా 3 రకాల పరీక్షలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఒకటి డాక్ట్రినల్ టెస్ట్, దీని సిద్ధాంతపరమైన పరీక్ష. రెండవది మోరల్ టెస్ట్, ఇది నైతికపరమైన పరీక్ష. మూడవది రిలేషనల్ టెస్ట్ అంటారు. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే సంబంధాలతో కూడిన పరీక్ష. దీన్ని మనం ఆలోచిస్తే దేవుని నువ్వే విధంగా ఆలోచిస్తున్నావు, ఆయన నీ ఊహల్లో, నీ ఆలోచనలో, నీ అండర్స్టాండింగ్లో యేసుక్రీస్తు అంటే ఎవరు? ఆయన రక్షకునిగా చూస్తున్నావా? మరి ఇంకో విధంగా నీ లాభాలను, నీ జీవితాలను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అసిస్టెంట్గా, లేకపోతే ప్రొవైడర్గా, అనుగ్రహించేవాడిగా చూస్తున్నావా? మోరల్ టెస్ట్, నీతి నైతిక సంబంధమైన నీ జీవితము దేవుని యొక్క గుణగణాలకు అనుగుణంగా ఉన్నదా? మూడవదిగా సంబంధాలను గురించిన టెస్ట్, సంబంధాలను గురించిన పరీక్ష. అంటే నీ జీవితము వేరే వాళ్ళతో ఏ విధంగా ఉంది, ఏ విధంగా నీవు వారితో సంబంధం కలిగి ఉన్నావు, వారిని గౌరవిస్తున్నావా, నువ్వు గౌరవింపబడే విధంగా ఉంటున్నావా, వారికి మర్యాద ఇస్తున్నావా, నిన్ను మర్యాద ఇచ్చే వరకు నీ జీవితం ఉంటుందా? ఈ విషయాలను గుర్తు చేస్తూ ముఖ్యంగా ఈ 4 వచనాల్లో 3 విషయాలను ఈ సమయంలో నేను గుర్తు చేయాలని ఆశ కలిగి ఉంటున్నాను. దానికంటే ముందుగా మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ఆలోచనలో ఆలోచింపజేస్తాను. అదేమిటి అని అంటే, ఇక్కడ రాయబడిన పదాలను మీరు చూడండి. పదే పదే 3వ వచనంలో చూడండి ఏమన్నది? మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన యెడల. ఓకే, ఆ తర్వాత 5వ వచనం చూడండి, 4వ వచనంలో ఆయనను ఎరుగున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు. ఓకే, మొదటిగా ఆయన ఆజ్ఞలు గైకొనిన యెడల, ఆయన ఆజ్ఞలు గైకొనువాడు. 5వ వచనం చూడండి, ఆయన వాక్యము ఎవరైతే గైకొంటారో. గమనించండి, ఆయన ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు? గమనించండి, ఇక్కడ మోషే ధర్మశాస్త్రము ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి మాట్లాడతలే. ఓకే, ఇక్కడ మోషే ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలు కాదు. ఒకవేళ ఎవరైనా ఆలోచిస్తే సడన్గా చెప్పొచ్చు, యూదులు కావచ్చు, యూద ఇతరులు కావచ్చు, 10 ఆజ్ఞల మేము పాటిస్తున్నాం. ఒక ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఇదే మాట చెప్పండి, ఏమని? నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూనే ఉన్నానని చెప్పాడు. కానీ ప్రభు అని అడిగింది తెలుసా, నీకోటి కొదవగా ఉంది, నీ ఆస్తి మొత్తం అమ్మేసి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించమన్నాడు. ఫినిష్, కేల్కతం, దుకాణం బంద్. మళ్ళా తిరిగి రాలే. తర్వాత చూస్తాము యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయనకు మారు మనసు కలిగినట్టుగా. విషయం ఏంటంటే,
గమనించండి, ఇక్కడ ఆజ్ఞలు గైకొనడం ఇది ధర్మశాస్త్రాన్ని గురించిన ఆజ్ఞలు కాదు, యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు. యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 చూస్తే యేసుప్రభు వెళ్ళేటప్పుడు, పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్వం ఇవ్వండి. నేను ఏ సంగతులను, నా మాటనండి, ఏమంటున్నాడు? నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో బోధించుతునో వాటన్నిటిని కూడా వివరించమనండి. ఏ సంగతులు బోధించాడు? ఆయన లైఫ్లో ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు చేసిన సేవ, ఆయన వివరించిన విషయాలు పాత నిబంధనలో నుంచి కూడా ఉన్నాయి, ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కంబైన్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను మీకు ఏ ఆజ్ఞలు ఇచ్చానో అవన్నీ కూడా బోధించమని. ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు? వాటి గురించి మనం తర్వాత ఆలోచిద్దాం, మాట్లాడుకుందాము. గమనించండి, ఇక్కడ 10 ఆజ్ఞలు కాదు, యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు, సంఘానికి ఇచ్చిన ఆజ్ఞలు, వ్యక్తిగతంగా ఇచ్చిన ఆజ్ఞలు, కుటుంబపరంగా ఇచ్చిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు గైకొనాలి. గైకొనడం అనే సంగతిని మీరు ఆలోచించండి. దీన్ని ఏ విధంగా ఉందంటే, ఇంకో విధంగా చెప్పాలంటే, గైకొనడం అంటే టెరేయో అనే పదం గురించి వాడబడింది. దీన్ని ఏమంటారంటే గార్డింగ్, లేకపోతే వాచ్మెన్ అంటారు, ఇంకో విధంగా చెప్పాలి వార్డన్ అంటారు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఈ పదం అర్థమవుతుంది. వార్డన్ ఏం చేస్తాడు? సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు? సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు? ఎవరిని లోపలికి పంపించాలో వాళ్ళనే పంపిస్తాడు. కొన్ని స్థలాలలో, కొన్ని కంపెనీలో ఏంటంటే, నువ్వు ఏ ఆఫీస్కి ఫోన్ చేస్తున్నావో, ఏ వ్యక్తిని కలవాలనుకుంటున్నావో ఆయనకు డైరెక్ట్గా అక్కడి నుంచి మాట్లాడిపించి, వీళ్ళు నీకు తెలుసా, నువ్వు రమ్మన్నావా, నీకు అపాయింట్మెంట్ ఇచ్చావా అని కన్ఫర్మ్ చేసి పంపిస్తాడు. అంటే దాని అర్థం మీరు ఆలోచించండి, గార్డింగ్ ద ట్రూత్ అంటారు. సత్యాన్ని గైకొనడము. గైకొనడం అంటే నీ మనసులో ఎన్నో వస్తాయి, నువ్వు దారిన పోతా ఉంటే ఎన్నో మాటలు వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో విషయాలు వస్తాయి. అవన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కాదు దాని ఉద్దేశము. ఏది అవసరమో, ఏది ఉపయోగకరమైందో, ఏది నీ వ్యక్తిగత జీవితానికి ఆటంకం కలిగించదో, నీ భక్తి జీవితానికి, నీ పరిశుద్ధమైన జీవితానికి ఆటంకం కలిగించదో అది గైకొనాలి. అర్థమవుతుందా? పనికొచ్చేటి పనికిరాని అన్ని శతశతరమంతా మైండ్లో పెట్టుకుంటా దీని అర్థము. ఏది అవసరమో అది నువ్వు గుర్తించాలి, గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి, గ్రహించాలి. ఇంకో సంగతిని మీరు గమనించండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 3వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొన నీడల దీని వలనే ఆయనను ఎరిగి ఉన్నాము. ఈ మాట మీరు దృష్టిలో పెట్టుకోండి. 4వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం, క్షమించండి. ఆయనను చెప్పండి, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనివాడు. ఇక్కడ మళ్ళీ 5వ వచనంలో చూస్తాము, ఆయన వాక్యం ఎవడు కనుక వాడిలో దేవుని ప్రేమ నిజంగా ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనివాడు. ఈ మాటలు ఆలోచిస్తే ఎరగడము, లేకపోతే తెలుసుకోవడము. ఆయనను ఎరిగి ఉన్నామని తెలుస్తుంది. ఆయనను ఎవరైతే ఎరిగి ఉన్నారో, తెలుసుకున్నామని చెప్తున్నారో ఆయన ఆజ్ఞలు అయిపోయి తెలుసుకోవడము, నోయింగ్ గాడ్ అంటారు. గుర్తెరగడము, అండర్స్టాండింగ్ చేసుకోవడము. మీకు ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరంటే ఒకరు తెలుసు, కానీ పూర్తిగా తెలియదు. ఒకరంటే ఒకరు తెలుసు, కానీ పూర్తిగా తెలియదు. మీరు ఆయన్ని ఎరుగున్న వారైతే, ఓకే, ఆజ్ఞలు గైకొంటే మీరు ఆయన ఎరిగి ఉన్నారని తెలుసుకుంటారు. ఒకవేళ ఆయన ఎరిగి ఉన్నవారు అని అంటే, మీరు ఆయనను సంపూర్తిగా తెలుసుకున్న అనుభవము మీకుంటే, దయచేసి వినండి. ఈ ఊరిలో నేనంటే ఎవరో చాలామంది తెలుసు, అంతేనా? ఊరిలో ఉన్న వారికంటే కొంచెం ఎక్కువ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మా తల్లిదండ్రులకు తెలుసు నా గురించి. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు. మా నలుగురు ఉన్నగా మాకు టీం ఉంది కదా, మా ఇంట్లో ఉన్న నలుగురిలో నా గురించి ఎక్కువగా ప్రతిభకు తెలుసు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆయన మీ ఎరిగి ఉన్నాము అని అంటే ఈ సంబంధం, ఆయనని తెలుసుకున్నామంటే ఇలాంటి సంబంధము. నిజంగా దేవుణ్ణి, రక్షకుణ్ణి నువ్వు ఈ విధంగా గుర్తెరిగావా? ఆయనని ఎరిగి ఉన్నామని ఏ విధంగా? ఆయన ఆజ్ఞలు గైకోవడం ద్వారా ఆయనని ఈ విధంగా తెలుసుకున్నామని కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ తెలుసుకుంటే నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఆయన నాకు తెలుసు అనంటే 4వ వచనం చివరి భాగంలో ఏముంది? నిన్ను నీవే అబద్ధికునిగా చేసుకుంటున్నావు.
కొన్నిసార్లు క్రైస్తవులుగా జీవించినప్పటికీ మనము దేవుణ్ణి బాగా తెలుసు, యేసుక్రీస్తు బాగా తెలుసు, రక్షణ బాగా తెలుసు, సంఘం బాగా తెలుసు, ఇవన్నీ బాగా తెలుసు అనే భ్రమలో ఉంటాం. కానీ మోసపోతున్న సంగతి ఏం తెలుసా? ప్రభు ఒకసారి అన్నాడు, ఏం తెలుసా? మీరు ఎవరో నాకు తెలియదు. నువ్వు ప్రభు అని ప్రార్థన చేస్తున్నావు, మాట వల్లింపు కోసం ప్రార్థన చేస్తున్నావు, మనుషులు చూడాలని భక్తిగా విశ్వాసంగా ప్రవర్తిస్తున్నావు, సహవాసం పేరుతో విశ్వాసంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ రియాలిటీకి వచ్చేసరికి నీవెవరో నాకు గుర్తుంచుకోండి. తెలవడం కాదు, ఇంతకుముందు చెప్పిన చూడు, ఇలాంటి అన్యోన్య, ఇలాంటి ఇంటిమేట్, ఇలాంటి క్లోజ్ కనెక్షన్ ఉన్న తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర ఉండాలి, యేసుక్రీస్తు దగ్గర ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి. అది ఇక్కడ ఈ మాటలో మనము గమనించి చూడవచ్చు. ఇంకో సంగతిని దయచేసి ఇక్కడ గమనించండి. ఏమిటంటే దీన్ని మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఈ 3వ వచనం నుంచి 6వ వచనం వరకు నిజంగా నీవు క్రైస్తవుడవా? యథార్థమైన క్రైస్తవ జీవితంలో నువ్వు జీవిస్తున్నావా? నిజమైన క్రైస్తవునిగా నువ్వు కొనసాగుతున్నావా? నీవు నిజమైన క్రైస్తవునివా, క్రైస్తవురాలివా? పరిశీలన చేసుకోవాలి. ఈ 3 ప్రశ్నల ద్వారా నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దయచేసి గమనించండి, నిజమైన క్రైస్తవులు 3వ వచనం 4వ వచనంలో చూస్తే, పోయిన వారంలో చూసాము, మళ్ళీ చూస్తాము, దీని వలననే అని ఉంది. ఏంటది? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుట ద్వారా దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామనే మాట ఇందాక క్లియర్ చేసిన మీకు. దీని వలననే దీన్ని మీరు తెలుసుకున్నారు అనే సంగతి మీకు అర్థం కావాలి. 6వ వచనం లాస్ట్కు, మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాం. యాక్చువల్ చెప్పాలంటే ఈ మనం ఆయన వల్ల ఉన్నామని దీని వల్ల తెలుసుకున్నామనే మాట గ్రీకులో కావచ్చు, ఒరిజినల్ లాంగ్వేజ్లో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు 5వ వచనంలో కలిసిపోయింది. కానీ తెలుగులో అది 6వ వచనం చివరిలో వచ్చింది. 5వ వచనంతో కలిపితేనే దీనికి కరెక్ట్ అర్థం వస్తుంది. దాన్ని ఏ విధంగా నేను తర్వాత చూపిస్తాను. మీరు అదే విధంగా ఆలోచించండి. వాక్యంలో మీరు చూడండి, దీనివల్ల, దేనివల్ల? మీరు తెలుసుకోవడం ద్వారా, మీరు గ్రహించడం ద్వారా ఒక ప్రూఫ్, ఎవిడెన్స్ మీకుంటే మీరు దేవుని బిడ్డలు, క్రైస్తవులని తెలుస్తుంది. మొట్టమొదటిగా 3వ వచనము 4వ వచనము చూస్తే, ఆయన ఆజ్ఞలు గైకొనుట ద్వారా తెలుస్తుంది మనము నిజమైన క్రైస్తవులు అని. ఆయన ఆజ్ఞలు గైకొనుట ద్వారా. గమనించండి, వాక్యంలో చూస్తే ఆయన ఆజ్ఞము గైకొనడం అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ఆలోచించారు? నాస్టిక్స్ అంటారు. అంటే తెలివి, జ్ఞానము, పై చూపుతో లేకపోతే బయట విషయాల మీద ఆధారపడి ఆలోచించే వ్యక్తులు కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలను కొంచెం కల్మషం చేశారు. మనుషుల ఆలోచనలు చెరిపేశారు. వాస్తవాలను కాకుండా కొన్ని సాంప్రదాయాలు లేకపోతే ఇతర విషయాల పట్ల అవగాహన పెంచడానికి వాళ్ళు ఎంతగానో వాళ్ళను సంఘంలో ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ పరిస్థితిలో ఇక్కడ వాక్యంలో రాస్తున్నాడు ఏమిటి అని అంటే, మీరు ఆయన ఆజ్ఞలు గైకొనని ఎడలా. ఈ నాస్టిక్స్ అనేవారు లేకపోతే దీని విషయంలో ఆలోచించేవారు ఏం చేస్తారంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా దేవుని గొప్పతనాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క సత్యాన్ని మనము 2 విధాలు తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మిక అంతర్దృష్టి, మిస్టికల్ ఇన్సైట్స్ అంటారు. రెండవది విజన్స్ అండ్ డ్రీమ్స్, దర్శనాలు, కలల ద్వారా. ఓకే, ఆధ్యాత్మిక అంతర్దృష్టి అని అంటే బహుశా నువ్వు ఇంట్లో కూర్చుండి నువ్వు మెడిటేషన్ చేసి చాలు, నీ మనసులో ఉన్నది దేవునికి తెలుసు, మనసులో ఉన్నది ఆయన గుర్తిస్తుంది కాబట్టి శారీరకంగా నువ్వు చేసినా చేయకపోయినా తప్పేం లేదు. దీన్ని ఎంతవరకు తీసుకుని వెళ్ళారనంటే నీకు సహవాసం అవసరం లేదు, సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, ఇతరులతో సహవాసం చేసి ఆధ్యాత్మికంగా పురికొల్పడానికి నీకు వేరేతో కలవాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు కూర్చున్న చోటనే ఉండి 4 ముచ్చట్లు మెడిటేట్ చేసి 4 వాక్యాలు చదివి జస్ట్ నీ మైండ్ అంతా ఒకసారి ఫోకస్ చేయు, దాట్స్ ఇట్. అది సరిపోతుంది. నువ్వు పెద్దగా నీ శరీరము, నీ సహవాసము ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? హిబ్రూ సంస్కృతిలో, యూదులు హెబ్రూ సంస్కృతిలో జస్ట్ మైండ్ ఒకటే కాదు, శరీరం కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్తారు. దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, వాళ్ళు కేవలము నీతి సంబంధమైన విషయాల ద్వారానే అవగాహన కాదు, కానీ దేవుని గురించిన జ్ఞానము అనుభవం ద్వారా కూడా కనిపించాలి. అంటే నువ్వు బలులు అర్పించినప్పుడు నీ మనసు, నీ ఆలోచన, నీ చేతులు, నీ యొక్క బలి అర్పణలు అన్నీ కూడా ఇన్వాల్వ్ కావాలి, కలిసిపోవాలి.
ఆ హెబ్రూ సంస్కృతులు ఆ విధంగా ఉంటాయి. వీళ్ళు వచ్చి ఏం చెప్పినారంటే ఇవన్నీ ఏమీ అవసరం లేదు, జస్ట్ 4 వాక్యాలు చదువుకుంటే చాలు, 4 ముచ్చట్లు చెప్తే చాలు, నీ మనసు దేవునితో ఏకమయ్యేటట్టుగా కొద్దిసేపు మెడిటేషన్ చేస్తే చాలు, మిస్టికల్ ఇన్సైట్స్ అంతర్దృష్టితో నువ్వు ఆరాధిస్తే చాలు, నువ్వు సహవాసం అవసరం లేదు అనే విధంగా ప్రజలను ప్రేరేపించారు. ఆ ప్రేరేపణను బట్టి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆయన తెలుసుకోవాలంటే ఆయనకు విధేయత చూపించాలి. విధేయత అనేది అన్నిటికంటే ముఖ్యము. విధేయత ఏ విధంగా? బైబిల్లో మీరు చూడండి, యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నా స్నేహితులైతే నేను చెప్పింది మీరు వింటారు. యేసు ప్రభు క్లియర్ చేశాడు, ఏమని? నా ఆజ్ఞలు పాటించాలి, నా మాట వినాలి. అప్పుడే మీరు నా సంబంధులు, నాకు సంబంధించిన వారు, క్రైస్తవులు, దేవుణ్ణి అంగీకరించిన వారనే గుర్తింపు, ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభువు చెప్పాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని జ్ఞానం ఉంది మాకని జ్ఞాన సంబంధమైన విషయాలలో ఎక్కువగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఆచరణాత్మక అనుభవంతో కూడిన ఈ యొక్క జ్ఞానాన్ని, లేకపోతే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు ఎంతగా నిర్లక్ష్య పెడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, జ్ఞానమే అవసరము, ప్రవర్తన అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు నన్ను ఆజ్ఞలు గైకొనేలా. ఆజ్ఞలు గైకొనాలి. ఏ ఆజ్ఞలు? నేను ఇంతకుముందు చెప్పాను, మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు కాదు. చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే, మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలు మాత్రమే. యాక్చువల్ చెప్పాలంటే ఏ మనుషుని వల్ల కాదు, ఎవరు కూడా భరించలేదని, ఎవరు కూడా పాటించలేరు. దాన్ని కొంచెం లైట్గా చేశాడు, దాన్ని కొంచెం సునాయాసంగా అర్థమయ్యే విధంగా చేసి యేసుక్రీస్తు అందరికి అర్థమయ్యే విధంగా దేవుని ఆజ్ఞలు ఇచ్చాడు. గమనించండి, నేను ముందుగా చెప్పినట్టుగా వ్యక్తిగతంగా దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, యేసుక్రీస్తు ఆజ్ఞలు ఇచ్చాడు, ఫ్యామిలీ పరంగా ఇచ్చాడు, సంఘపరంగా ఇచ్చాడు, సమాజంలో ఏ విధంగా ఉండాలి ఇచ్చాడు. ఇవన్నీ కూడా బహిర్గతంగా బయటకు కనిపించే ఆజ్ఞలు కాదు, అంతర్గతంగా మనస్సాక్షితో ఆలోచించి చేసే పనులు. నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అనేది బయట కనిపిస్తుంది, నువ్వు వేరే వాళ్ళని ద్వేషిస్తున్నావు అనేది ఎవరికి కనిపించదు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు అనేది లోకం చూస్తుంది. నువ్వు నిజంగా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నావా, నీ రీజన్స్ నీకున్నాయా అనేది దేవుడు చూస్తాడు. ఆ ఆజ్ఞలు పాటించమంటున్నాడు, ఆ ఆజ్ఞలు గైకొనమంటున్నాడు, ఆ ఆజ్ఞలు ఫాలో కామంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలు పాటించే వారే దేవుని సంబంధులు అనే సంగతిని 4వ వచనంలో కరెక్ట్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన మీరు ఎరుగున్నామని చెప్పుకొని చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు తెలుసు, మేము క్రైస్తవులము, మాకు తెలుసు, మేము పాటలు పాడతాము, మేము ఆరాధన చేస్తాము, మేము సంఘానికి వెళ్తాము, ఇవన్నీ మాకు తెలుసు, మేము ఎరుగున్నాము అని చెప్పుకొనసు ఏం చేస్తారంట? ఏమనుంది? ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు ఎవరంట? అబద్ధికుడు. బైబిల్లో మనం చూసాము, మొదటి అధ్యాయంలో 8వ వచనంలో ఏముంది? ఒకవేళ మీలో పాపం లేదంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. 10వ వచనంలో ఒకవేళ మీలో పాపం లేదనంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక టెస్ట్ ఏందనంటే, మీరు ఆయనను ప్రేమిస్తున్నాను, ఆయన యందు ఉన్నాము, ఆయనని ఎరుగున్నాము అని ఒకవేళ మీరు అనుకుంటే, ఇక్కడ ఒక సంగతి చెప్తానండి, నేను ఎలా తెలుసుకోవడం అనేది మనకున్న అవగాహన ఏమైంది, నా గురించి మీకు ఇట్లాంటి అవగాహన ఉంది, ఏ విధంగా తెలుసుకోవాలి, నేనంటే ఎవరనేది మీకు తెలుసు కదా. ఈ సంగతి నేను గుర్తించి ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పాను. ఇంకో విధంగా చెప్పాలంటే, మన భాషలో ఒకవేళ ఇంత అంతర్గత, ఇంత క్లోజ్ కనెక్షన్ దేవునితో, యేసుక్రీస్తుతో, వాక్యముతో లేకపోతే, మేము దేవుని భక్తులమే, దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే అంటే అది భ్రమ, అది వాస్తవం కాదు. ఆయన్ని ఎరుగున్నామనంటే అంత క్లోజ్గా నువ్వు తెలుసుకుని ఉండాలి. ఇది కేవలం వాక్యం ద్వారా, ఆత్మ సంబంధమైన విషయాల ద్వారా మాత్రమే సాధ్యము, పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాత్రమే సాధ్యము. దేవుని మీద ఆధారపడకుండా, ఆత్మ సంబంధమైన విషయాలకు విలువ ఇవ్వకుండా ఆయనని ఎరుగున్నాను అని ఒకవేళ మీరు అనుకుంటే, మనం అబద్ధికులం, మనలో సత్యము ఉండదు. దయచేసి ఆలోచించండి. ఆ రోజుల్లో నామకే వాస్తే క్రైస్తవులు చాలామంది ఉన్నారు,
ట్రెడిషనల్ క్రైస్తవులు చాలామంది ఉన్నారు. పేరుకు మాత్రమే ఇగో సంఘంలో ఉండి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ మాటలు రాస్తున్నాడు. అలాంటి భ్రమలో ఉండొద్దని చెప్తున్నాడు. అది మోసం అని చెప్తున్నాడు. అది మిమ్మల్ని మీరు అబద్ధికునిగా చేసుకుంటామని చెప్తున్నాడు. మరి రియాలిటీ ఏంది? రియల్ క్రైస్తవ్యం ఏంటంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆలోచించండి. విధేయత ద్వారా, ఒబీడియన్స్ అంటారు ఇక్కడ. విధేయత ద్వారా రక్షణ కలగదు. విధేయత ద్వారా రక్షణ నిశ్చయత కలగదు. విధేయత ద్వారా నువ్వు క్రైస్తవునివి అనే ఒక గుర్తింపు మాత్రమే ఉంటుంది. ఆ గుర్తింపు దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారునిగా నిన్ను దేవుని ఎదురు నిలబెడుతుంది. రక్షింపబడడానికి విధేయత ఉండదు. రక్షింపబడినవు అనడానికి విధేయత అనేది రుజువుగా కనిపిస్తుంది. విధేయత ద్వారా మనం రక్షింపబడము. విధేయత ద్వారా మనము దేవుని సంబంధులము అనే ఒక గుర్తు ఉంటుంది అనే సంగతిని దేవుని వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. మొదటిగా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. రెండవదిగా నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఎదగాలి, క్రైస్తవ్యములో ఎదగాలి, వాక్యములో ఎదగాలి. 5వ వచనం చూడండి, చాలా చక్కగా ఉంది. ఏమని తెలుసా? ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా. మళ్ళీ గైకొనడం అని చెప్పి విన్నాం కదా. ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక వార్డన్ లాగా ఏది తీసుకోవాలో అదే తీసుకోవాలి, ఏది అవసరమో అదే తీసుకోవాలి. మన మైండ్లో చాలా ఉంటాయి. అవన్నీ కూడా అనుసరింపదగినవి, ఆచరణలో పెట్టాల్సినవి కావు. ఏది అవసరమో, ఏది మనకు వాక్యానుసారమైందో అదే గ్రహించాలి. చాలా సింపుల్గా బయటకు పోతే మన తల మీద నుంచి ఏరోప్లేన్ పోయిందనుకో, అరే అందులో పోతే బాగుండను అంటేనే నువ్వు దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆగే దగ్గరికి పోయి ఎక్కాలి, ఈడెక్త కాదు, ఈడెక్త అనుకోవడం కాదు. ఎన్నో వస్తాయి మన ఆలోచనలు. ఏది అవసరం అది తీసుకోవాలి. అది గ్రహించిన ఎడలా, గైకొనే ఎడలా, ఓకే, ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా. ఈ వచనం వచ్చేసరికి కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. 3-4 వచనంలో కొంచెం నెగిటివ్గా మాట్లాడి ఇగో ఇది కాదని చూపించి ఏది అనే సంగతి ఈ 6వ వచనం 5వ వచనం చూపిస్తుంది. ఏమనంటే ఈ పాజిటివ్ సైడ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే దేవుని జ్ఞానము ఏ విధంగా మనం పొందుకోవచ్చు, ఏ విధంగా మనలో పరిపూర్ణమవుతుందని మనం ఆలోచిస్తే ఆయన వాక్యము ఎవరు కనుక్కుంటారు అనగా ఆయన వాక్యములో ఎవరు నిల్చుంటారో ఆయన వాగ్దానములు, ఆయన ఆజ్ఞలను ఇవి సూచిస్తున్నాయి. చాలాసార్లు వాగ్దానాల విషయంలో ఆలోచిస్తాము. సెల్ ఫోన్లో పొద్దున్న ఏమొస్తాయి మీకు చెప్పండి? ఏమొస్తాయి? వాగ్దానాలు వస్తాయి. ఇదే నీకు లాస్ట్ డే అని ఎప్పుడైనా వచ్చిందా? యూదా ఇస్కరియోతు వెళ్ళి ఉరేసుకుండు అలానే చేయమని ఎప్పుడైనా మీకు వచ్చిందా? అది లేదా బైబిల్లో? ఉన్నది. ఎందుకు రాదు? మనకి ఇష్టం ఉన్నది. ఎవరైనా పంపించారనుకో అనవసరంగా వాళ్ళ మీకు కేసు పెట్టినంత పని చేస్తాం మనం. ఆయన ప్రామిజెస్, ఆయన ఆజ్ఞలే కాదు, ఆయన యొక్క వాగ్దానాలు మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలు కూడా గైకొనాలి అనే యొక్క మాట కాదు. ఆజ్ఞను గైకొంటామో దేవుని యొక్క జ్ఞానం అనేది మనలో ఉంటుంది. ఆ విధంగా ఎదుగుదలలో సహాయపడుతుంది. అనగా ఇది ఎదుగుదలకు సూచించే మాట. మళ్ళీ చూడండి, వానిలో దేవుని ప్రేమ నిజముగా చెప్పండి ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది, పరిపక్వత చెందుతుంది, కనబడే విధంగా ఉంటుంది. దేవుని ప్రేమ అనేది ప్రజలు గుర్తించే విధంగా ఉంటుంది. ఎవరిలో? వాక్యమును గ్రహించేవారిలో. నేను మళ్ళీ చదువుతాను చెప్పండి. నేను మళ్ళీ చదివాను కదా, ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ చదువుతానని. 5వ వచనం ఈ విధంగా చదవాలి. అందరు బైబిల్లో చూడండి. ఆయన వాక్యమును ఎవడు గైకొంటాడో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. లాస్ట్ వచనం నుంచి లాస్ట్ లైన్కి రండి. 6వ వచనం లాస్ట్కు. దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, మనమాయనందున్నామని దీని వలన తెలుస్తుంది. ఎగ్జాక్ట్ ఇట్లే ఉంది గ్రీక్ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగులో కొంచెం మార్చబడింది. దేని వలన? ఆయన ఆజ్ఞలు గైకొనడం ద్వారా. ఆజ్ఞలు గైకొనడమే కాదు, ఆజ్ఞలు గైకొనడం ద్వారా మనము అభివృద్ధిలోనికి రావాలి, పరిపక్వతలోనికి రావాలి. కంటిన్యూవల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బిలీవర్ అంటారు. ఆత్మీయతలో బలపడము, శక్తివంతంగా తయారు కావడము. ఆత్మీయంగా బలపడడం అంటే మీరు ఆలోచించండి. మనసులో, జ్ఞానములో, ఆలోచనలో, దేవుని గురించిన ఆలోచనలో ఎదగడము, ఎదుగుతూ ఉండడము. నిజంగా మీరు ఆలోచించండి.
మీరు నిజంగా ఎదుగుతున్నారా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా ఎదుగుదల కనిపిస్తుందా? లోకంలో కనిపిస్తుందిలే, లోకంలో మస్తు కనిపిస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, బట్టలు ఇంక్రీజ్ అవుతున్నాయి, మన స్టేటస్ గురించి ఇంక్రీజ్ అవుతుంది, అని బాగానే ఉన్నాయి. బయట సంఘంలో, క్రైస్తవ్యంలో, ఆత్మీయతలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఏమైనా గ్రోత్ ఉందా? ఓకే, ఏమైనా ఉన్నదా? నిజముగా పరిపూర్ణమవుతున్నదా? ఒకవేళ లేకపోతే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొంటలే. ఆయన ఆజ్ఞలు గైకొంటలేదని అంటే ఆయన అబద్ధికునిగా చేస్తున్నావు. ఆయన అబద్ధికుని చేస్తున్నట్టు నువ్వు ఆయన సంబంధివి కానే కాదు. గమనించండి, ఆయన ఆజ్ఞలు గైకొంటున్నావంటే నీ జీవితంలో అభివృద్ధి ఉండాలి, ఆత్మీయతలో బలపడాలి. కొన్నిసార్లు చెప్పడానికి నేనేం భయపడను, ఎందుకంటే అది మనకు అందరికి అవసరం కాబట్టి. మనం ఏ విషయాలు అభివృద్ధి అవుతామంటే ఈ లోక సంబంధమైన విషయాలు అన్నింటిలో అభివృద్ధి కావాలని చూస్తాము. సంవత్సరానికి మారిపోవాలి, కళలు మారిపోవాలి, జీవితాలు మారిపోవాలి. కానీ ఆత్మీయ విషయాలకు వస్తే ఏడున్నామో గానే ఉన్నాం, అంతకంటే దారుణంగా ఉన్నాం. సహవాసం అంటే మనకు లెక్కలేదు, సంఘం అంటే లెక్కలేదు, సంఘంలో ఏదైనా ఉన్నది అన్నట్టు లెక్కలేదు. ఎట్లా అంటే చుట్టాల్లాగా రావడం పోవడము, ఇది అభివృద్ధి? ఆలోచించండి. అభివృద్ధి అనేది దేవుని కార్యాలను అర్థం చేసుకోవడం, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల అవగాహన పెంచుకొనడము, ఏది పాపమో ఏది వాస్తవమో తెలుసుకోవడము, పాపానికి దూరంగా ఉండడము, వాస్తవ జీవితానికి వాక్య జీవితానికి లోబడి ఉండడము, ఇది అభివృద్ధి. జీవమున్న చోటనే అభివృద్ధి ఉంటుంది. ఎక్కడ? రాళ్ళు పెరిగేటి చెట్లు, రాళ్ళు ఇంకా 100 సంవత్సరాలకు అట్లే ఉంటాయి. ఏం పెరుగుతాయి? చెట్లు పెరుగుతాయి, జీవమునే పెరుగుతాయి. జీవం అనేది లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా, కొంతమంది మిమ్మల్ని నిందించాలని కాదు కానీ కొంతమంది ప్రార్థనలు వింటే 10 సంవత్సరాల క్రితం ఎట్లుందో గట్లే ఉంది వాళ్ళ ప్రార్థన, ఏం తేడా లేదు. వాళ్ళ భక్తి జీవితం కూడా సేమ్ అంతే ఉంది, ఏం తేడా లేదు. కారణం, ఫ్యాన్ బాగలేవా? ప్లేస్ బాగలేదా? అన్నీ మారినాయి. కానీ దేవుని గురించిన అవగాహనలో, డెవలప్మెంట్లో మారలేదు కాబట్టి మన ప్రార్థన కూడా మారదు. ఆయన గురించిన అవగాహనలో నువ్వు ఎదగడం లేదు కాబట్టి నీ ఆలోచనలో కూడా మార్పు రాదు. పాపమును గురించి, పరిశుద్ధత గురించి నువ్వు సీరియస్గా తీసుకోవడం లేదు కాబట్టి నీ జీవితం ఎక్కడున్నదో అట్లనే ఉంది. నిజంగా ఆత్మీయతలు ఎదగడానికి నువ్వు సాహసం చేయడం లేదు, బలపడడం లేదు. ఆయన ప్రేమయందు నిజముగా పరిపూర్ణం కావాలి, అభివృద్ధి కావాలి. ఎవరికి వాళ్ళు మనం టెస్ట్ చేసుకోవాలి. నిజంగా ఏమైనా ఇంప్రూవ్ అయిందా మనలో? ఆత్మీయంగా, వాక్యానుసారంగా. ఆత్మీయంగా చర్చిపరంగా అనే మాటనే పదే వాడితే ఏంటంటే ఇదే ముఖ్యమైనది. ఇక్కడ కరెక్ట్ ఉంటేనే మన జీవితం అన్ని చోట్ల బాగుంటుంది, అన్ని చోట్ల ఆనందంగా ఉంటుంది, ఆశీర్వాదంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ జన్మకు, రాబోయే జన్మకు అని బైబిల్లో ఉంది. ఫర్ దిస్ లైఫ్ అండ్ లైఫ్ టు కమ్, లాభకరమైనది. దయచేసి ఆలోచించండి. అభివృద్ధిలో ఉంటున్నామా? అభివృద్ధి చెందుతున్నామా? జీవమున్న చోటనే అభివృద్ధి ఉంటుంది. ఇంకో చక్కటి మాట బైబిల్లో ఉంది తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. నేర్చుకోవాలి, మార్చుకోవాలి, జీవితంలో బలపడాలి. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యత అని మనము గ్రహించాలి. ఆకలి దప్పిక ఆరోగ్యం ఉన్నోళ్ళకు ఉంటుంది, రోగం ఉన్నోళ్ళకు కాదు. రోగం ఉన్నోళ్ళని మీరు అడగండి. ఇంతకుముందు మాటల్లో డాక్టర్ దగ్గరికి పోతే మామూలుగా మాట్లాడుతూ నోరంతా ఉంది. పెండనెప్పుడు టెస్ట్ చేశారా మీరు? మాటలు అర్థం ఏంటంటే రుచి లేదు, తినడానికి మింగుడు పడతలేదు. మింగుడు పడలేదని అంటే ఆరోగ్యం సరిగా లేదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకే టైంకి ఆకలి అయిందంటే నీ ఆరోగ్యం బాగుందని లెక్క. అర్థమైందా మీకు? సమయానికి ఆకలి అయిందని అంటే దాని అర్థమైంది, నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. బాడీలో పార్ట్స్ అని కరెక్ట్ పనిచేస్తున్నట్టు లెక్క. ముందైనా లేట్ అయినా ఏదో తేడా ఉంది. దేవుని ప్రేమయందు పరిపూర్ణులు కావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో ఇస్తే పౌలు, దేవుని యొక్క సేవకుడు, ఏ సంఘానికి రాసినా కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని గురించి, ఇంప్రూవ్మెంట్ గురించి, అభివృద్ధి గురించి పదే గుర్తు చేస్తాడు. గుర్తు చేస్తాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటున్నాడు, క్షమించండి ఆ మాట చదువుదాము.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మంది నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులు అన్నట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటే అభివృద్ధి అయ్యారా లేదా? కనబడుతున్నారు అని అంటే అభివృద్ధి అయ్యారా లేదా? ఇంప్రూవ్ అయినారా లేదా? యాక్చువల్గా ఫిలిప్పీ రాసిన పత్రికలో మొదటి నుంచి చూస్తే ప్రతి విషయంలో కూడా పౌలుతో దేవుని యొక్క పరిచర్యలో, సంఘ విస్తరణలో, సంఘాన్ని అభివృద్ధి చేయడంలో వాళ్ళు ఎంతో సహకరించిన వ్యక్తులు. మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లో చూస్తే మీరు మొదటి నుండి మీరు నాతో క్రీస్తు వాక్యములు లేకపోతే సువార్తలో పాలివారై ఉన్నారు కాబట్టి మీ విషయంలో నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. వినండి, అట్లా మీరండి. లోకమందు జ్యోతుల వల్ల కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కరుగును. యాక్చువల్గా ఈ మాట చదువుతా ఉంటే నాకు బాగా ఆలోచన వస్తుంది. పౌలు ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పిండు కదా, మీరు లోకంలో జ్యోతుల వల్ల కనిపిస్తున్నారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అతిశయం కలుగుతుంది. ఇంకో చోట అంటే మీరు నా యొక్క కిరీటము, నా ఆనంద కిరీటము, నా ప్రయాసం వ్యర్థం కాలే. దయచేసి ఆలోచించండి, ప్రయాసం వ్యర్థం కాలే. వాళ్ళు అభివృద్ధి అయినారు కాబట్టి ఆయన ప్రయాసం అనేది కనిపిస్తుంది. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా అండర్స్టాండింగ్ చేస్తున్నారు కాబట్టి, వాక్యానికి విలువ ఇచ్చి బ్రతుకుతున్నారు కాబట్టి ఆయన అంటున్నాడు, నా ప్రయాసం వ్యర్థం కాలేదు. గమనించండి, మీరు దేవుని వాక్యమును గైకొన్నప్పుడు దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలు గైకొనేవారుగా ఉండాలి నిజం క్రైస్తవులు. రెండవదిగా ఆయన క్రైస్తవులైతే ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి. సహవాసం అనేది మనుషులు ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తారంటే బైబిల్ చక్కగా చెప్తుందండి. ఫస్ట్ సహవాసానికి దూరం అవుతారంట. ఆ మధ్యలో ఒక పాస్టర్ చెప్పాడు మన దగ్గరికి వచ్చేవారు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంట? సహవాసానికి దూరం అవుతారు, తర్వాత పాస్టర్కు దూరం అవుతారు, ఆ తర్వాత దేవునికి దూరం అవుతారు. ఫినిష్. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఎండ్. నీ ముగింపుకు అదే ప్రారంభం. ఎదగాలి. విధేయత అనేది పరిపక్వతలో కనిపిస్తుంది, ఎదుగుదలలో కనిపిస్తుంది. మొదటిగా ఆజ్ఞలు గైకొనాలి. రెండవదిగా నిజమైన క్రైస్తవులు ఎదుగుతారు. మూడవదిగా నిజమైన క్రైస్తవుడు ఆయనను అనుసరిస్తాడు. 6వ వచనం చూడండి. ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకొననో అలాగే తనను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎట్లా నడుచుకున్నాడో మీరు కూడా ఆ విధంగా నడుచుకోవాలి. అనగా క్రైస్తవులు ఆయనను పోలి నడుచుకుంటారు, ఆయనను అనుసరిస్తూ నడుచుకుంటారు. ఆయన పోలి నడుచుకుంటాము. దీని యొక్క అర్థం ఏంటంటే, ఎందుకు నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది అని అంటే, వాళ్ళలో చాలామంది కూడా చాలా బోస్ట్ఫుల్గా గర్విస్తూ మేము ఆల్రెడీ ఆడికి చేరినాం అనుకుంటారు. ఏడికి? హై లెవెల్కి చేరుకున్నాం. ఇవన్నీ చిన్న చిన్న, ఇవన్నీ బేసిక్, ఇవన్నీ ఏబిసిడీలు, ఎల్కేజీ లెవెల్ పాఠాలు. మేము ఆల్రెడీ చేరుకున్నాం అంటారు, కానీ ప్రవర్తనలో కనిపిస్తలే, విధేయతలో కనిపిస్తలే, వాక్యాన్ని పాటించడంలో కనిపిస్తలే. ఒకవేళ మీరు ఆయన యందు నిలుచున్నారని చెప్పుకుంటే ఆయన ఎలాగూ నడుచుకొననో ఆయన ప్యాటర్న్, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. ముందుగా చూసినట్టుగా వారు విధేయత చూపించడం లేదు, వాళ్ళు మిస్టికల్ ఇన్సైట్స్లో ఉన్నారు. ఓకే, మిస్టికల్గా ఆలోచిస్తున్నారు, అంతఃకరణ సమయంతో విషయాలతో ఆలోచిస్తూ ఉన్నారు. అది కాదు, ఇక్కడ ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయన ఏం చెప్పాడు నడుచుకోవాలి, ఆయన సంబంధమైన విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఆయన యందు నిలుచుకున్నామని చెప్పువాడు ఆయనను పోలి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. దీని యొక్క అర్థాన్ని మీరు ఆలోచించండి. ఒకవేళ ఆయన్ను పోలి నడుచుకోకపోతే, విధేయత చూపడం లేదనంటే నువ్వు పరిపక్వతలో ఎదుగుతలే. పరిపక్వతలో ఎదగడం అని అంటే ఆయన ఆజ్ఞలు గైకొంటలే. ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాం అంటే దానివల్ల ఎంతో ఆత్మీయంగా మనం నష్టపోయిన వాళ్ళం అవుతాము. మూడవదిగా మళ్ళీ ఈ మాట కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఆయనను పోలి నడుచుకోవాలి. ఆయన పోలి నడుచుకోవాలంటే ఎట్లా? యేసుక్రీస్తు జీవించినట్టుగానే మనం జీవించాలా?
ఆయన ఎట్లుండో గట్లే ఉండాలనా? అంటే బయట కనిపించే బాహ్య సంబంధమైన విషయాలు కాదు. ఓకే, కొందరు ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తు గడ్డం ఉండే, ఎంటికలు పెద్దగా ఉండే అని గట్లనే వెచ్చుకుంటారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. యేసుక్రీస్తు తెల్ల బట్టలు వేసుకుండు కాబట్టి ఆయన ఏ బట్టలు వేసుకున్నా మాకు తెలియదు. బట్టలు అయితే ఆయన వేసుకొని జీవించిండు. ఇట్లాంటి బాహ్య సంబంధమైన బయట కనిపించే విషయాలు కాదు. ఆయన పోలి నడుచుకోవడం అంటే ద వే ఆఫ్ లైఫ్, ఆయన జీవన విధానాన్ని. దేన్ని ఎక్కువగా ఆయన ఇష్టపడ్డాడు, దేన్ని ఇష్టపడలేదు. ఏ విషయంలో ఆయన సంతోషించాడు, ఏ విషయంలో ఆయన సంతోషించలేడు. ఏ విషయంలో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా స్ట్రిక్ట్గా ప్రవర్తించాడు. ఆ విధంగా ప్రవర్తించాలని ఈ యొక్క మాట యొక్క అర్థము. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన లోకములో మానవుడిగా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు ఎప్పుడు కూడా మీరలేదు. ఎప్పుడు కూడా ఆయన మినిమైజ్ చేయలేదు, తగ్గించలేదు. ఆయన సాక్షాత్తుగా క్షుణ్ణంగా తండ్రిని గౌరవించాడు. ఆయన ఆజ్ఞలు పాటించాడు. యోహాను సువార్త 6:38 నా ఇష్టం నెరవేర్చుకుంటానికి నేను రాలే, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చానని చెప్పాడు. యోహాను సువార్త 8:29 ఆయనకి ఇష్టమైన కార్యాలు మాత్రమే నేను ఎల్లప్పుడూ చేస్తానని తన తండ్రి గురించి ఆయన రెఫర్ చేశాడు. యోహాను సువార్త 17-18 తండ్రి ఆజ్ఞను నేను పొందాను, ఆయన ఆజ్ఞ నెరవేర్చడానికే వచ్చినానని దేవుని యొక్క వాక్యం ద్వారా గుర్తు చేస్తుంటున్నాడు. యోహాను సువార్త 14:31 తండ్రి నాకు ఆజ్ఞాపించినదంతా కూడా నెరవేర్చాను అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? నాకు ఆజ్ఞాపించినదంతా కూడా నేను నెరవేర్చాను. ఒక్కటి కూడా తక్కువ చేయలే, ఒక్కటి ఎక్కువ చేయలే. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనం కూడా ఈయన లైఫ్ స్టైల్ లాగా మనం పాటించాలి. ఈయన విధానంగా మనం పాటించాలి. ఏదో మనకి ఇష్టం ఉన్నప్పుడే కష్టం ఉన్నప్పుడే అన్నట్టు కాదు. ఆయన ఆజ్ఞలు పాటించవలసిందిగా దేవుని యొక్క వాక్యంలో గుర్తు చేస్తున్నాడు. ఆయన ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, జీవన విధానాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఒక సేవకుడు ఈ విధంగా అన్నాడు, జాన్ మెకాథర్, రక్షణ నిశ్చయత అనేది ఆయన ఆజ్ఞలు పాటించడంలో, ఆయనను ప్రేమించడంలో, పరిశుద్ధముగా జీవించడంలో ఉంటుంది మన నిశ్చయత. మనం దేవుని సంబంధం అని చెప్పేది. దీంట్లో ఏదైనా ఒకవేళ తప్పిపోతే, ఆజ్ఞలు పాటించే విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఎదగాల్సిన విధంగా ఎదగకపోతే, ఆయన చూపించిన జీవన విధానంలో నువ్వు ప్రయాణించకపోతే, జీవితంలో కొనసాగకపోతే, పరిశుద్ధతలో జీవించకపోతే, ఇది నిజమైన క్రైస్తవ్యము కాదు. దయచేసి ఎవరు భ్రమలో ఉండొద్దు. ఎవరు కూడా నేను వెలుగులో ఉన్నాననే భ్రమలో ఉండొద్దు. ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఆయనలో ఎదగాల్సిన విధంగా ఎదుగుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సహవాసములో, ఇతరులను బలపరచడంలో, ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుండే విధంగా ఆలోచించండి. మనము ఎప్పుడు కూడా దేవుని అబద్ధికుని చేయొద్దు, మనల్ని మనం మోసపుచ్చుకోవద్దు. వెలుగులో నడవాలి. జీవన విధానం అనేది ఆయన అంగీకరించినట్టుగా ఉండాలని ఈ మాట యొక్క అర్థము. ఈ 3-6 వచనాల్లో 3 విషయాలు క్షుణ్ణంగా మన గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? నిజమైన క్రైస్తవుడు ఆజ్ఞలు పాటిస్తాడు. నిజమైన క్రైస్తవుడు ఎదుగుతాడు. నిజమైన క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకుంటాడు. దీంట్లో ఏమైనా తక్కువైనయా? ఆలోచించుకోలే. పశ్చాత్తాపడాలి, ప్రభుతో సరి చేసుకోవాలి. ఈ విషయాలు ఇంకా పూర్తిగా అర్థం కాలేవా? దేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీకు రక్షణ అవసరమని. నువ్వు బాప్సం తీసుకుని నాకు అనవసరం, బైబిల్ చెప్తలేదు. నువ్వు బాప్సం తీసుకున్నంత మాత్రం క్రైస్తవమైనవు, సంఘానికి వస్తున్నంత మాత్రాన క్రైస్తవునైనవు, దశం భాగాలు, కానుకలు, మంచి మంచి గొప్ప గొప్ప దాన ధర్మాలు చేస్తున్నంత మాత్రాన క్రైస్తవునైనవు అనేది ఎక్కడ లేదు. ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఇంక్లూడింగ్ నన్ను కలుపుకొని చెప్తున్నాను. ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆయనలో ఎదుగుతున్నామా?
ఆయన యొక్క విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నామా? ఆయనను పోలి నడుచుకుంటున్నామా? దయచేసి ఆలోచించండి. ఇవి మాత్రమే మన క్రైస్తవ జీవితాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. మనము దేవుని సంబంధులము, క్రైస్తవులు అని చెప్పడానికి ఈ గుర్తులు. దీంట్లో ఏది తక్కువైనా, ఏ విషయంలో నిజంగా ఆయన పరిశుద్ధతకు తగినట్టుగా జీవించకపోయినా, ఇప్పటికైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని హెచ్చరిస్తున్నాడు. దయచేసి మనలో పాపం లేదనంటే మనం దేవుని అబద్ధికునిగా చేస్తున్నాం. మనలో పాపం లేదనంటే, మనలో తప్పు లేదు అని అంటే, ఆయన ఎదుట మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. ఆయన ఆజ్ఞలు పాటిస్తలేమనంటే మనకంటే అబద్ధికుడు ఇంకెవరు లేరు. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు అనేవి జీవితానికి సంబంధించినవి. పరిశుద్ధంగా జీవించటము, మనస్సాక్షితో ఆలోచించటము, అనవసరమైన విషయాల్లో తలచూత్తకుండా ఉండడము, వాక్య విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల అవగాహన పెంచుకొనడము. ఆలోచించండి. అభివృద్ధి ఎప్పుడైతే కలుగుతుందో, పరిపక్వతలోనికి ఎప్పుడైతే వస్తామో, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తాము, సంఘాన్ని గౌరవిస్తాము, దేవుని వాక్యాన్ని చెప్పే వాళ్ళని గౌరవిస్తాము. గౌరవించడం అంటే శాల్వాల మీద శాల్వాలు కప్పడం అని కాదు దాని ఉద్దేశం. గౌరవించడం అంటే ఈ మాటలు వాస్తవమని గ్రహిస్తాం. దయచేసి మనకున్న దాంట్లో గిరిగీసుకొని ఇదే నిజమైన క్రైస్తవ్యం అని అనుకోవడము అది ఎంతైనా మంచిది కాదు, అది డేంజర్. చివరికి మరొకసారి గుర్తు చేస్తున్నాము, మనం క్రైస్తవులం అని పిలువబడుతున్నాము. క్రైస్తవులం అనిపించుకోవాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. యేసుక్రీస్తు ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు కాదు. ఎదగాలి. యేసుక్రీస్తు ఒక మాదిరిగా ఆయన జీవన విధానంలో ఆయన నడిచినట్టుగా మన జీవితాల్లో ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాతండ్రి, మీకు స్తోత్రములు. దయగల దేవ, మీ పరిశుద్ధమైన సన్నిధిని మరొకసారి మేము సమీపిస్తున్నాము. మీ వాక్యం మీదకు వచ్చినప్పుడల్లా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే అవకాశాన్ని దీనిలమైన మాకు ఎప్పటికప్పుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రభా, యోహానును ఆ రోజుల్లో ప్రేరేపించి మీ వాక్యం ద్వారా ఈ విధంగా మాకు అందించే అవకాశం ఇచ్చారు. మమ్మల్ని పరిపూర్ణులుగా చేయాలని, ఆత్మీయతలో బలపరచాలని మీరు నిర్ణయించిన నిర్ణయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంకెవరైనా ప్రభా ఈ సంగతుల పట్ల అవగాహన లేకుండా ఒకవేళ ఉంటే వారి హృదయాల్లో నేడే మీ కార్యము జరిపించండి. మీ కార్యం ద్వారా వారి జీవితాల్లో మిమ్మల్ని గురి తిరిగిన బిడ్డలుగా ఉండటకు మీరు సహాయం చేయండి. మీరే మయం పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.